సాఫ్ట్వేర్ పని చేయట్లేదండి. నువ్వు 2 రోజులు టైం ఇచ్చావు. నీ 2 రోజులు టైం దేంట్లో కొంగల తొక్కు ఎవరు కొట్టుకుంటున్నారు ఇక్కడ. నువ్వు ఒక్కసారి కళ్ళు తెరిగి మీ అధికారులను పంపించు. సీసేవా దగ్గర, ఆర్టీఓ ఆఫీసుల దగ్గర జనం ఎలాగొన్నారు, ఏజెంట్ల దగ్గర అస్సలు నీ సాఫ్ట్వేరే పని చేయట్లా. నిన్న మేము కలిసాం, ఆర్టీఓ గారిని కలిసాం. అయ్యా మేము మారుస్తున్నాం అవుతుందని చెప్తున్నాడు. అది ఎంతవరకు ఫిట్నెస్ ఏంటి? ప్రైవేట్ దొంగలకి ఇచ్చావు, దోపిడీ చేసుకుంటున్నారు. 2000 రూపాయలు దోపిడీ చేస్తున్నారు. 1200 రూపాయలు 1100 రూపాయలు బ్రేక్ చేయాలని అంటే ఒరిజినల్గా గవర్నమెంట్ చేయాలన్నా 870 రూపాయలు. ఈరోజు ఆ ఫిట్నెస్ కోసం దాదాపు 2500 రూపాయలు తీసుకుంటే వాడు బ్రేక్ లైట్లు ఎలగక్కర్లా, హ్యాండ్ బ్రేక్ ఎలగక్కర్లా, ఏం అవసరం గుర్తుపడుతున్నారు అంతే. ఇదేం గవర్నమెంట్ అండి? ప్రజలను ఏం చూస్తున్నారండి మీరు కళ్ళు పెట్టుకుని చూడట్లేదా? మీరు అటువంటి మాటలు చెప్పారు. మరి లోకేష్ బాబు ఇంతవరకు నోరెప్పట్ల, పవన్ కళ్యాణ్ గారు అస్సలు నోరెప్పట్ల. ఆయన ఎంతెంతో పెద్ద పెద్ద ప్రతిజ్ఞలు చేశాడు, కమ్యూనిస్ట్ భావాలన్నాడు, మార్చు నేను మార్చాడు, అన్ని చెప్పిన సిద్ధాంతాలు మనిషి కామ్గా డిప్యూటీ సీఎంగా రాగానే ఆయన ఏం లేదు, ఓ మాలాట వేసుకుంటున్నాడు, గుళ్ళు గోపురాలు తీరుతున్నాడు. ఏంటండి ఇది?